కానీ అలా మనం వాడే పారాసిటమాల్ మన లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణమవుతుంది. ఈరోజు లివర్ చెడిపోయి హాస్పిటల్ వస్తున్న ప్రతి 10 మందిలో 6 లివర్ చెడిపోవడానికి కారణం వాళ్ళు వాడుతున్న అలోపతిక్ మెడిసిన్స్ అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కాళ్ళు నొప్పులు వచ్చాయి, బాడీ పెయిన్స్ వచ్చాయి, కాస్త నడతగా అనిపించింది, వెంటనే ఒక పెయిన్ కిల్లర్ వేసేస్తాం. మెడికల్ షాప్కి వెళ్తే పెయిన్ కిల్లర్ వేసేస్తాం. కడుపులో మంటగా అనిపిస్తుంది, నొప్పిగా అనిపిస్తుంది, ఏదైనా కాదంటే మంట వెంటనే యాంటాసిడ్ సిరప్లో టాబ్లెట్ వేసేస్తాం. కిడ్నీలు పోతున్నాయి. మనం వాడే ఈ కెమికల్స్ వలన మన లోపల ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి. అలా శరీరంలో పేరుకుపోయిన ఆ కెమికల్ తొలగించడానికి ఉపయోగపడేదే ఈ లివర్ కెమికల్. మన లివర్ లో పేరుకుపోయిన ఆ కెమికల్ వేస్టేజ్ ని బయటకు తొలగిస్తుంది, డిటాక్సిఫై చేస్తుంది మన లివర్ ని. అలాగే ఎక్సెస్ కార్బోహైడ్రేట్ డిపాజిషన్ అంటాం. ఫ్యాటీ లివర్ ఎక్కడ విన్నారా? లివర్ సైజు పెరిగిపోయింది, కొవ్వు పట్టిందని చెప్పేసి. ఒకప్పుడు 40-50 ఏళ్ళు దాటితే అని చెప్పేవాడు, ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లలకు వస్తున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? ఒక ఆయన ఇలా అంటారు టీవీలో, అంతే మన పరిస్థితుల్లో షాప్కి వెళ్ళి కొనుక్కొని తాగేస్తూ ఉంటాం. ఏంటది? థమ్సప్. మోస్ట్ డేంజరస్ లిక్విడ్ థమ్సప్. 22 స్పూన్ల షుగర్ ఉంటుందంట ఒక్క గ్లాస్ థమ్సప్ ని తాగితే. 22 స్పూన్లకి సమానమైన కార్బోహైడ్రేట్ మన శరీరంలోకి వెళ్తుంది. ఎక్కడికి కూడా ప్రాసెస్ చేయడానికి లివర్లోకి వెళ్తుంది. ఫ్యాటీ లివర్ రావడానికి కారణమవుతుంది. దానికంటే కాస్త పురుగు మందు నీళ్లు కలుపుకొని తాగడం పెట్టచ్చు, లోపల పురుగులు తెచ్చుకుంటారు. అంత డేంజరస్ డ్రింక్ అంటే. మరి అలాంటి ఎక్సెస్ కార్బోహైడ్రేట్ డిపాజిషన్ ని ఫ్లష్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు జాండీస్ అంటే వినాలంటే కామెర్లో చెప్తుంటారు. దేనికి వస్తాయి కామెర్లు? ఎందుకు వస్తాయి? లివర్కి వస్తాయి. కానీ కారణం ఏంటి కామెర్లు రావడానికి? లివర్కి కలుషితమైన నీరు, మనం తాగే నీరు చూసారా, అది కలుషితం అవుతే కనుక డ్రైనేజ్ వాటర్ కలవడము, లేదంటే సరిగ్గా ప్రాపర్ ఫిల్టర్ చేయని వాటర్ కలవడం జరిగితే కనుక నిలవచ్చిన నీరు కలిస్తే కనుక జాండీస్ వస్తాయి. అలాంటి జాండీస్ కి అంటే హెపటైటిస్ అంట, అలాంటి హెపటైటిస్ కి ఇది వండర్ఫుల్. హెపటైటిస్ బి అండ్ సి ప్రివెంట్ కూడా చేస్తుంది. అండ్ ముఖ్యంగా లివరే కాకుండా గల్గాడ స్టోన్స్ అంటారు, గల్గాడలో రాడ్ వచ్చాయి సరైన వాళ్ళకి, కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు కూడా మనం ఈ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకొక వండర్ఫుల్ ప్రోడక్ట్ తీసుకొచ్చాం మనం, జాయింట్ కేర్. మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన ప్రోడక్ట్. అంటే జాయింట్ పెయిన్స్ అనగానే మనం మోకాళ్ళ నొప్పులు గుర్తుకొస్తాయి. అంటే ఎందుకు? గుజ్జ అయిపోయింది, గ్రీజ్ అయిపోయింది అని. మరి దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే మనం ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ